गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఆగస్టు 25వ తేదీ ఆదివారం। ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం। ఇక్కడ కృష్ణపక్ష షష్ఠి పగలు 10:42 వరకు ఉంది। భరణి నక్షత్రం రాత్రి 10:30 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం ఉదయం 8:57 నుంచి 10:27 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 5:59 నుంచి 7:29 వరకు ఉన్నాయి। అలాగే సాయంత్రం దుర్ముహూర్తం 4:36 నుంచి 5:26 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 5 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:16। ఇక ఇప్పుడు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ముందుగా మనం ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే కుజ గురువులిద్దరూ కూడా మరి వృషభంలో ఉన్నారు। ఆయన 26వ తారీఖు నాడు కుజుడు మిథునంలో ప్రవేశిస్తున్నారు। చంద్రబుధులిద్దరూ కూడా బుధుడు ఈ వారం అంతా కూడా కర్కాటకంలో ఉంటారు, రవి సింహంలో ఉంటారు, శుక్రుడు ఈ వారం అంతా కూడా కన్యలో ఉంటారు, శని కుంభంలో, రాహు మీనంలో ఉంటారు ఈ వారం రోజులు కూడా। ఇక 25వ తారీఖు నాడు ప్రారంభం చేసినటువంటి ఈ సంచారంలో చంద్రుడు మేషంలో ఉంటారు। 26, 27 తారీఖుల్లో చంద్రుడు వృషభంలో ఉంటారు। 28, 29 తారీఖుల్లో మరి 30 తారీఖు మధ్యాహ్నం వరకు కూడా మిథునంలో, ఆ తర్వాత మిగతా రోజులు కర్కాటకంలో ఉండే అవకాశాలు ఉన్నాయి। ఇక మరి అందరూ కూడా శ్రావణ మాసం మంగళవారాలు, ఈ శ్రావణ మంగళవారాల నోము గురించి ఒక విశేషమైనటువంటి చర్చ నడుస్తోంది। ఏమిటంటే ఈ చివరి మంగళవారం అయినటువంటి సెప్టెంబర్ 3 తారీఖు నాడు నోము ఉందా లేదా, చేయాలా అక్కర్లేదా అనే విషయం మీద బాగా చర్చలు జరుగుతూ ఉన్నాయి। ఇక్కడ ఎటువంటి సందిగ్ధావస్థ లేనటువంటి పరిస్థితి ఉందండి। కారణం ఏంటంటే ఈ రోజున అమావాస్య మంగళవారం సెప్టెంబర్ 3 తారీఖు నాడు ఉదయం 6:11 వరకే ఉన్న కారణంగా మరి ఇక్కడ ఆబ్దీకాదులు నిర్వహించడానికి ఈరోజు ఎటువంటి సందిగ్ధావస్థ వ్రతాదులు నిర్వహించడానికి ఎటువంటి సందిగ్ధావస్థ లేదు। ఈ అమావాస్య మంగళవారం ఆ రోజున ఉదయకాలంలో వెళ్ళిపోతున్న కారణంగా నోములకి మాత్రం గ్రాహ్యం కాదు। మంగళవారం నోములు నోచుకునే వాళ్ళు 27 ఆగస్టు మంగళవారంతో సరి। అయితే ఇక్కడ ఒక చిన్న చర్చ ఒకటి ఉంటుంది। ఏమిటంటే శ్రావణ మాస అభిషేక దీక్షలు, శ్రావణ మాసంలో రుద్రాభిషేక దీక్షలు నెల రోజులు చేసేవాళ్ళు ఉన్నారు। సహజంగా మనకి అమావాస్య నాడు నక్త దీక్షతో పూర్తి చేసుకుంటారు। అయితే ఈసారి అమావాస్య పూర్తిగా ఉండి ఆ రోజున సోమవారం అయిన కారణంగా శ్రావణ అమావాస్య సెప్టెంబర్ 2 తారీఖు నాడు యథావిధిగా ప్రదోష కాలంలో కూడా అర్చన చేసి ఆ తర్వాత దీక్షా విరమణ చేయవలసిన అవసరాలు ఉన్నాయి। కాబట్టి అందరూ కూడా ఈ విధమైనటువంటి ఈ విషయాలను అందరూ కూడా గమనించి ఉండాలని భాషిస్తూ తదుపరి గోచార ఫలితాలు విషయాల్లో వెళ్దాం। మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అన్ని పనులు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి గ్రహచారంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ధైర్యయుక్తమైన బుద్ధిని సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు। చాలా చక్కటి విజయ సంబంధమైనటువంటి మానసిక వ్యవస్థతో ముందుకు వెళ్తారు। పురోభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది। ఉద్యోగంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు, కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు। వ్యాపార విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి। నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి ఈ వారంలో మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి। అలాగే ఇక ఒక చిన్న విషయం ఏంటంటే కుటుంబ విషయాల్లో మాత్రం మీరు
కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక వ్యవస్థని బాగా కంట్రోల్ చేయాలి కుటుంబ వ్యవహారాల్లో. కారణం ఏంటంటే మీ యొక్క మాట, మీ యొక్క నడవడి ఎదుటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితిని కలగజేసి కుటుంబంలో కలహాలను సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కారణం ఏంటంటే ఇక్కడ రాహు వ్యయంలో ఉన్నారు. రాహు సంబంధమైన దోషం ఉన్న వాళ్ళందరికీ కూడా మరి కొంచెం ఈ మానసిక వ్యవస్థతో పాటు అందరూ కూడా మోసం చేసేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఇక ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు అనే మాట ప్రత్యేకంగా చెప్పడానికి కూడా ఆ రాహు యొక్క ప్రభావమే. మరి తదుపరి మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరే స్వయంగా చూసుకోవడం మూలంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో సానుకూల స్థితిని బాగా పెంచుకునే అవకాశం వస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులు అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగున్నా శుక్రబలం బాలేదు కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. మితభాషణ, ఓర్పు అన్ని విషయాలను కూడా ప్రదర్శించాలి. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు విజయాలు సాధించే అవకాశాలు వస్తూ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు బాగా పెరిగే అవకాశం వస్తుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం తెలివి, ఓర్పు ప్రదర్శించి సమస్యలు దూరం చేసుకుంటూ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తెలివి బాగా పనిచేస్తుంది. ప్రతి అంశాల్లోనూ కూడా ఓర్పు, సహనం ప్రదర్శించి కార్యక్రమాలని విజయం వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాలు మీకు అందుతూ ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ అద్భుతమైనటువంటి కాలం అని చెప్పాలి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ ఆటంకాలు లేనటువంటి పరిశ్రమ, అలాగే అవరోధాలు లేనటువంటి లాభాలు, చాలా చక్కనైనటువంటి జీవితంతో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. అటు కుటుంబ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ, ఆర్థిక ఆరోగ్య విషయాలు కానీ అన్నీ కూడా శుభసూచిగానే ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా గొప్పదైనటువంటి గ్రహచారం ఈ రాశి వాళ్ళకి నడుస్తున్న కారణంగా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా లాభాలు అందుకుంటారు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి సమస్యలు తీరి గత సమస్యలకు కొన్ని పరిష్కారాలు లభించేందుకు ప్రయత్నాలు చేస్తే కనుక లాభదాయకమైన వార్తలు వినే అవకాశం వస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకి అందరికీ కూడా రాబోయే కాలంలో చాలా చక్కనైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా జన్మంలో కుజుడు వచ్చాడు. ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి జన్మ కుజుడి ప్రభావం 40 రోజులు మాత్రం ఉండాల్సినటువంటి కుజుడు ఎక్కువ కాలం ఉండిపోతున్నాడు. అక్కడి నుంచి కర్కాటకంలోకి వెళ్ళడం, మళ్ళీ కర్కాటకం నుంచి వెనక్కి రావడం, మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 9 మాసాల పాటు గురువు కూడా వ్యయంలో ఉంటున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన, కుజగ్రహానికి సంబంధించి ఆంజనేయ స్వామి గారు కూడా బాగా వర్కౌట్ చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన తర్వాత రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే సమస్యలు తగ్గే అవకాశం వస్తుంది. మీరు ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకపోయినా వాళ్ళే మీ వ్యవహారాల్లో కలహించే లక్షణాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సరైన నిర్ణయాలు చేయరు. మీ సన్నిహితులకి, స్నేహితులకి, హితులకి కూడా మీరు కొంచెం ద్వేషపూరితంగా ప్రవర్తించి ద్వేషంగా కనబడే అవకాశాలు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కార్యక్రమాలు చేతుల దాకా వచ్చి పూర్తయినాయి, మనకి ఇంకా ఇది సానుకూలం అవుతోంది అనుకున్న పనులు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి. అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏ పనిని కూడా మీరు సిల్లీగా తీసుకోవద్దు. చాలా కేర్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. రాబోయే 9 మాసాల గురించి కూడా చెప్తున్నాను, కేవలం నేను ఈ ఒక్క వారం గురించి చెప్పట్లా. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళు సుఖపడే అవకాశం వస్తుంది. ఇక్కడ రాబోయే 9 మాసాల్లో
ఎక్కువ కాలం ఈ రవి బుధ శుక్రుల్లో కూడా కొంతమంది యోగించడం, కొంతమంది అవయోగం చేయడం వంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో, రుణ విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవమానకరమైన ఘటనలు జరిగినా జరగకపోయినా నన్ను అవమానిస్తున్నారు అనేటువంటి భావనలో వెళ్ళిపోతారు మీరు. ఎదుర్కొన్న వాళ్ళు అగౌరవపరచకపోయినా సరే మమ్మల్ని ఏదో అగౌరవపరుస్తున్నారు అనేటువంటి భావంతో ఒక అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తొందరపడి ఉద్యోగాలు మారద్దు. ఇక్కడి నుంచి మాత్రం మీరు నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామివారి ఉపాసన చేస్తూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఈ వారంలో సానుకూలత బాగుంటుంది. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో వ్యతిరేకత బాగా పెరిగే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా కుజుడు ఇక్కడి నుంచి పై మే వరకు కూడా బాలేదు. అష్టమ శని దీని తోడు. గురువు ఒక్కడే కాపాడుతూ ఉంటాడు. అయితే కొంతవరకు ఈ బుధ, రవి, శుక్ర గ్రహాల్లో కూడా కొన్నాళ్ళు ఒకళ్ళిద్దరు గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తూ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సహజంగా ఇటువంటి సందర్భాల్లో ప్రయాణ అసౌకర్యాలు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాహన చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఈ ప్రమాదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ప్రత్యేకమైన కృషి చేయాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అన్ని అంశాలను కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గాయాలు అయ్యే అవకాశాలు వస్తూ ఉంటాయి. రాబోయే 9 మాసాలు కూడా నేను కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ప్రధానంగా గురువు లాభంలో ఉన్న కారణంగా ఆర్థిక లావాదేవీలను మీరు ఎంత జాగ్రత్తగా నడుపుకుందాం అనుకున్నా ఖర్చు నియంత్రించలేరు. అనవసరమైన ఖర్చు వచ్చి మీద పడుతూ ఉంటుంది. అడిషనల్గా రెండోది మరి అనవసరమైన కలహాలు వస్తూ ఉంటాయి. పునరుసు 4వ పాదం వాళ్ళు కొంచెం తెలివిగా, ఓర్పుగా సమస్యల నుంచి బయటపడతారు. పుష్య నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ సమస్యలు బాగా పెరిగే అవకాశం. తొందరపడి ఉద్యోగాలు మారదాం అని ప్రయత్నం చేయకండి. అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి పెడితే నేను ఉద్యోగం మానేసి వేరే వెతుక్కుంటానండి అనేటువంటి అనవసరమైనటువంటి బెంకాలు పోవద్దు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పనులు వాయిదా వేసుకోవడం మూలంగా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ ఉద్యోగస్తులు, అలాగే లోన్లు వ్యవహారాలు ఉన్నవాళ్ళు, ఏదైనా వ్యవహార ప్రతిబంధకాలు ఉన్నవాళ్ళు, కొత్త ప్రాజెక్టులు చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన కాలం ఏర్పడింది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో, ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన రోజు మరి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉభయ సంధ్యల్లోనూ కూడా రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా భావిస్తారని చెప్పి ఆశిస్తూ సింహరాశి. ఈ రాశి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం మందగమనంగా పనులు నడుస్తూ ఉంటాయి. నిర్ణయాలు కొంచెం సందర్భానుసారంగా జరగవు. అష్టమ రాహువు, సప్తమ శని, జన్మంలో రవి వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్న కుజ, శుక్ర సంచారం అనుకూలంగా ఉండడం, గురువు తటస్థంగా ఉండడం, దీంతో పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం దూకుడుతనం తగ్గించాలి. ఇతరుల సలహాలు తీసుకుని వెంటనే పరిగెత్తేయద్దు. ఏ పనికి కూడా మీ రోజువారీ కార్యక్రమాల మీద టైం టేబుల్ ప్రకారంగా టైం టు టైం నేను కార్యక్రమం నడిపోవాల్సిందే అనేటువంటి ఒక గట్టి ప్రయత్నం మీరు చేస్తే చాలా మటుకు కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలవ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. బహుశ్రద్ధతో కాలక్షేపం చేయడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోతుందని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మీరు స్వయంగా చేపడితే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి కూడా సూచించేస్తున్నాం.
ఈ సింహరాశి వాళ్ళు ప్రధానంగా మార్కెటింగ్ ఉద్యోగస్తులకి కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. గత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు తిరగబెట్టే అవకాశం ఉంది. గత వ్యవహార ప్రతిబంధకాలు మళ్ళీ ఇప్పుడు తిరగబెట్టే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగ చేసుకోకుండా ముందుకు వెళ్ళమని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ మీకు మరొక ముఖ్య విషయం ఏంటంటే మఘా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి కేంద్రీకరణ చేయాలి. కారణం ఏంటంటే రవి ఈ వారంలోనూ పై వారంలో పుబ్బా నక్షత్రాన్ని బాగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ప్రాతకాలంలో రోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం పారాయణ చేయండి. అలాగే ఆంజనేయ స్వామివారికి రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలు పరిష్కరింపబడే అవకాశం. కన్యారాశి ఏదో ఒక తెలియని శక్తి ఆవహించినట్టుగా సమస్యాత్మకమైన కార్యక్రమాలని వెంబడిస్తారు. సంతోషకరమైన వ్యవహారాలు కూడా బాగా వేగంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. మీ సన్నిహితులకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. అంత స్థాయిలో మీరు శ్రమ చేసే అవకాశం వస్తుంది. పుణ్యకార్యాలు, భక్తి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, యాత్రలు ఇట్లాంటివన్నీ కూడా ఎవరికి ఏ అంశం కుదిరితే ఆ అంశం చేసుకుంటూ ఉంటారు. గురువుల్ని, పూజ్యుల్ని దర్శించడం, పెద్దల్ని దర్శించి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేకూర్చడం, ఇట్లాగా సత్కాలక్షేపంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా విశేషం ఏంటంటే సమయం వృధా చేయకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయంలో చాలా ప్రోగ్రెస్ బాగుంటుంది. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని తెచ్చుకుంటారు. అధికారులతో కూడా మీకు చాలా సానుకూలత పెరుగుతుంది. వెళ్తున్న కొద్దీ మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మరి వ్యాపార విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలని తొలగేటువంటి సమయం వచ్చింది. కుజుడు అనుకూలిస్తాడు, శని అనుకూలిస్తాడు, గురువు అనుకూలిస్తూ ఉంటాడు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక వాటికి సంబంధించి ఏదైనా సెటిల్మెంట్ ధోరణిలో వ్యవహారిస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ఇట్లా అన్ని వ్యవహారాలను కూడా కదలికలు ప్రారంభమవుతున్నాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. షేర్ వ్యాపారులకు బాగుంటుంది, ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది. చాలా తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు ఇంకా మీరు దుర్గా ఆరాధన, ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అర్చించి బయటకు వెళ్ళడం చేస్తూ ఉండండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అనుకోకుండా కొత్త కొత్త ప్రయోగాల జోలికి వెళ్తూ ఉంటారు. వాటిలో శుభ పరిణామాలు రాబోతున్నాయి అనేటువంటి వార్త విని ఆనందించే అవకాశం వస్తుంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి గ్రహచారం చాలా మార్పులు వచ్చి అనుకూల స్థితిని చేకూరుస్తూ ఉంటాయి. తులారాశి అష్టమంలో నుంచి కుజుడు వెళ్ళిపోవడంతోనే కొంత అడ్డంకులు తొలగినాయి అనుకోవచ్చు. కానీ వాహన విషయంలో, ప్రయాణ విషయంలో చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. శుక్రుడు యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. ఇక్కడ నుంచి కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా మితంగా భాషిస్తూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆర్థిక వనరులు కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. వచ్చే ఆదాయం వెళ్ళే ఖర్చుకి పొంతనుండదు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలను బట్టి మీకు మంచి భవిష్యత్తు చేకూరే అవకాశం వస్తుంది. తొందరపాటు నిర్ణయాల మూలంగా అంత ఇబ్బందికరమే అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. ఇక్కడ శుక్రుడు, గురువు ఇద్దరు బాలేదు కాబట్టి పుణ్యకార్యాలు కానీ, సాంఘిక కార్యక్రమాలు కానీ, అలాగే మీరు చేసేటువంటి భక్తి కార్యక్రమాల్లో కానీ కొంచెం అపశృతులు దొల్లే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి చాలా మటుకు సమస్యలు దూరం చేసుకునే కాలం దగ్గరైంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు
ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించి గోపూజ చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళ పాటు చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రదోషకాలంలో తప్పనిసరిగా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. అష్టమ కుజుడు ప్రారంభం. ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద స్థాయి ఇబ్బందులు రావు, కానీ మీకు ఈ అష్టమ కుజుడు ప్రభావంగా ఎంతో కొంత శ్రమ కనబడుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో. గతంలో లాగా ఉండదు, కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈయన స్తంభించి ఉన్నాడు. రాబోయే 6 మాసాలు ముందు మిథునంలో, కర్కాటకంలో అటు ఇటు షటిల్ చేస్తూ ఉంటాడు ఈయన. ఈ నేపథ్యంలో మీరు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా జాతకం అడిగితే ఫస్ట్ మీకు కుజుడు బాగాలేదు, శాంతి చేయించుకోండి, జాగ్రత్తగా ఉండని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ప్రస్తుతం శుక్రుడు లాభంలో సంచారం చేస్తున్నారు. ఓ 20 రోజులు పోగానే రవి లాభంలోకి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడు భాగ్యరాజ లాభస్థానాల్లో వ్యవహరిస్తారు. వెంటనే శుక్రుడు జన్మంలోకి వస్తాడు. ఇట్లాగా ఇతర గ్రహాలని కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి పెద్ద స్థాయి ఇబ్బంది వస్తుంది చెప్పడానికి ఎక్కడ అవకాశాలు లేవు. మీరు కనుక ఎవరికైనా సరే ఏమంటే కొంచెం చికాకుగా ఉందని జాతకం అడిగితే ఖచ్చితంగా నీకు కుజుడు బాలేదా అని చెప్తూ ఉంటారు అంతా కూడా. మీరు అది విని బాధపడితే మీరు ఇంకా నిరుత్సాహానికి దగ్గర అవుతారు. విని నవ్వుతూ వదిలేస్తే ఆనందంగా ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే కుజుడు యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. స్వల్ప పరిధి, ఒక 5% నుంచి 10% వరకు మీ నిత్య కృత్యాల్లో డిస్టర్బెన్స్ కనబడుతుంది. అంతవరకే, అంతకు మించి పెద్దగా కనబడదు. అయినప్పటికీ మనం ముందు జాగ్రత్తగా కుజుడికి ప్రతి నెలలోనూ ఒకసారి శాంతి కార్యక్రమం వ్యవహరించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ ఇతర గ్రహాల యొక్క అనుకూల స్థితులు ఇవన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు రాబోయే కాలంలో మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారని చెప్పడానికి అవకాశం ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మటుకు శుభపరిణామాలు ఉంటాయి. కొంత అష్టమ కుజుడు యొక్క ప్రభావం, ఈయన స్తంభన ఎక్కువగా అట్లా ఉండడం మూలంగా రాబోయే 6 మాసాల పాటు కొంచెం ఆరోగ్యంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి, కానీ భయపడేంత స్థితి మాత్రం కాదు. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకుంటూ ఉండండి. మరి మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ఉండండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో పనులన్నీ కూడా సానుకూలమై అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ వారం అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ధనురాశి. వృశ్చిక రాశి వాళ్ళకి చేసిన సూచన మీకు కూడా చేస్తున్నాం, అయితే కొంచెం భిన్నమైనటువంటి రీతిలో చేస్తున్నాం. ఇక్కడ ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ధనురాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలను కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఎవరి మీద ఆధారపడి ఏ పనులు చేయొద్దు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం లేకపోవడంతో పాటు కుజుడు కూడా అష్టమ సప్తమాల్లో సంచారం చేస్తూ ఆయన స్తంభించి ఉన్న కారణంగా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పాత సమస్యలను తిరగబెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో వ్యతిరేకత బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సహకారం చేసేవాళ్ళు కొంచెం దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయండి. అందరి వ్యవహారాలను కూడా మీరు స్వయంగా కలుగజేసుకోకుండా, ఎవరి విషయాలను ఎక్కువ కలుగజేసుకోకుండా ఉండడం మూలంగా చాలా మటుకు సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిలో కూడా మొత్తం కంప్లీట్గా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు అన్ని పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని సూచిస్తూ ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంత తెలివిగా ప్రవర్తించి సమస్యలను దూరం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చికాకుగా నడిచే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ
ఈ ధనురాశి వాళ్ళ విషయంలో మరి నిత్యం మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండమని చెప్పి సూచిస్తున్నాం. కుజుడు 9 మాసాలు బట్టి బాలేదు. అవకాశం ఉంది సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శన. శివాలయాల్లో సహజంగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటూ ఉంటారు. ఆయన కుమారస్వామి రూపంలో సరే ఉంటూ ఉంటారు. అక్కడ దర్శనం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. కాస్త ప్రత్యేకంగా మెడిటేషన్ ఆశ్రయించండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి మకర రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. పూజ్యుల్ని గురువుల్ని కలుసుకుంటూ ఉంటారు. మీ పనులు మీరు చాలా తెలివిగా ఓర్పుగా చేసుకుంటూ కార్యక్రమాలను కూడా సానుకూలించిన రీతిగా ప్రయత్నం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా వ్యవహరించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ మిత భాషణ చేస్తూ ఓర్పుగా వ్యవహరిస్తూ లాభాలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చాలా చక్కగా సరి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు పరిష్కరించుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేసి చాలా అద్భుతమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మంచి జీవితం మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ జనించి చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా లక్ష్మీ నృసింహరావలంబ స్తోత్రం ప్రదోషకాలంలో పారాయణ చేయడం, ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో మరి అమ్మవారిని అర్చించడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా మీరు చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతూ సుఖంగా ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలనైనా సరే తెలివిగా ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. గతం కంటే రాబోయే కాలం చాలా గొప్పగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మరి చక్కగా నడుపుకుంటూ ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అభివృద్ధి పదంపై ప్రయాణం చేస్తారు. ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎన్నో కార్యక్రమాల్లో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి చాలా మటుకు భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ గురించి బంధువులతో మిత్రులతో చర్చలు చేసి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకునే రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా జన్మ శని సంచార దోషం తగ్గి పనులు వేగమయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు అందుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్తే చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు తీసుకునే జాగ్రత్తను బట్టి మీకు భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపాటుగా కొత్త ప్రయత్నాలు చేయొద్దు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి
అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం పనులు లేట్ అవుతూ ఉంటాయి. పూర్వభద్ర 4వ పదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటుతనం తగ్గించాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు కనబడే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. రేవతి నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో కాకుండా అసలు ఏ పనులను కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుతూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.